ప్రజల లోపల మీరు ఎంత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోయినా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటారు కదా, ఆ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పబ్లిక్ అంటే బీజేపీ పాలన పట్ల ఏ అభిప్రాయంతో? నార్త్ ఈస్ట్లో మేఘాలయకు పోయినా, తురా అనేటటువంటి సిటీకి పోయినా నేను. మనం పిఏ సంగ్మా గారు అక్కడ నుంచి పోటీ చేసి గతంలో గెలిచినటువంటి సిటీ. ఇది బార్డర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఉంటుంది. యాక్చువల్గా జనరల్గా నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి ప్రజల్లో ఒక భావన ఉంటుంది. భారత ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకోవట్లేదనే భావన ఉంటుంది వాళ్ళకు. నేను ఆడికి తురాకు పోయిన తర్వాత నాకు అర్థమైంది 50% ఆఫ్ పీపుల్. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకే పరిమితమై కలవను. అదే అందుకే అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తా, పొద్దున సాయంత్రం నాకు టైం దొరికినప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళిపోతా. ఆటోలో వెళ్ళడం, చిన్న చిన్న హోటల్లో కూర్చొని మాట్లాడడం, జనాలను కలవడం, వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకోవడం, వాళ్ళ లోకల్ వాకింగ్ పోయినా ఇంకోటి పోయినా నేను కామన్ మ్యాన్తో కలవడం అనేది నాకు ఇష్టం అన్నట్టు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్కు ఉన్నాయంటే నేను ఆ ఫంక్షన్ వాళ్ళతో వెళ్ళిపోయి నేను వెనక కూర్చొని జనాలతో మాట్లాడుకోవడం అనేది నాకు అలవాటు. నేను మేఘాలయలో చూసిన 50% ఆఫ్ పీపుల్ ఇప్పటికి కూడా మేము భారతీయులం అనుకోవట్లేదు. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా మనం భారతీయులుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయినాం. సంగమాను స్పీకర్ చేసినాం కదా. అంటే రాజకీయాల పక్కన పెట్టు, నువ్వు గ్రౌండ్ రిపోర్ట్ అడిగినావు నన్ను. అదే ఓకే. ఇది మన ఇష్టాయిష్టాల ప్రకారం లేదు. అక్కడ ట్రైబల్స్ మేజర్ స్టేట్, అది 6th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం. అది నాకు పంపించింది కూడా దానికోసమే. అయితే మిస్కాన్సెప్షన్స్ను దూరం చేయడం అనేటటువంటి పని జరగాలి కదా. అది ఇంటలెక్చువల్ లెవెల్లో జరగాలి, సోషల్ ప్లాట్ఫామ్స్తో జరగాలి. నేను చాలా మందితో చర్చించిన తర్వాత కన్విన్స్ అయినరాలు. కన్విన్స్ కాలేదని కాదు, మనం ఎంతమందితో చర్చిస్తావు నువ్వు? ఆడ ఒక ఆర్గనైజర్గా పని జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను నేను. రాజకీయాన్ని పక్కన పెట్టుకోసేపు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మెంటల్గా విన్నోవర్ చేయాలి మనం. ఆ విన్నోవర్ చేయడంలో ఇప్పటికీ భారత ప్రభుత్వం మనం ఫెయిల్ అయినామంటున్నాను. దాన్ని విన్నోవర్ చేయాల్సిన అవసరం ఉందంట ఇప్పటికీ. నేను ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి మా ట్రైనింగ్లలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, అక్కడ నుంచి పిలిపించడం, వాళ్ళని ఇక్కడి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐడియాలజికల్గా వాళ్ళని కనెక్ట్ చేయడం అనేటటువంటి పని పెట్టుకున్నాయి. ఇప్పుడు ఎంత చేయగలుగుతాం? ఇండివిజువల్గా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ప్రజల్లో మేము గట్టిగా పనిచేయాలి అనేటటువంటి భావన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్ చాలా మంచిది, చాలా డిసిప్లిన్గా ఉంటారు. పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్తో అనుకూలంగా ఉన్నారా? లేదు, బంగ్లాదేశ్ మా దేశం కాదనే భావంతో ఉన్నారు. మేము స్వతంత్రులం, వాళ్ళంతా ముస్లిమ్సా? కాదు. పోనీ క్రిస్టియన్సా? కాదు, ట్రైబల్స్. మాది మేఘాలయ మా స్వతంత్ర దేశం ఉండేది, స్వతంత్ర రాజ్యం ఉండేది. మమ్మల్ని కలుపుకున్న తర్వాత మాకు ఇచ్చిన హామీలు అమలు కాలేదనేటటువంటి కోరిక వాళ్ళకు ఉన్నది, భావన ఉన్నది. అది తీసుకోవాల్సినటువంటి అవసరం. మరి మహారాష్ట్ర మళ్ళీ తర్వాత మహారాష్ట్ర ఈ జంజీజర్ లాస్ట్ 2 months బ్యాక్ పోయినప్పుడు, స్టార్ట్ కాకముందే పోయినది. అది మహారాష్ట్రలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మహారాష్ట్రలో రాజకీయ వ్యవస్థను కొలాబ్ చేసేసింది బీజేపీ. అన్ని రాజకీయాలు, 3 రాజకీయ పార్టీలు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అక్కడ: శివసేన, ఎన్సీపీ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ. ఈ మిగతా ఈ 2 రాజకీయ పార్టీలు 3 ముక్కలు చేశారు. ఏకనాథ్ షిండే మీద ఎట్లుంది అభిప్రాయం? అది నేను అంటున్నా కదన్న, మామూలు భయంకరమైన వ్యతిరేకత లేదు, కానీ అది ఎగ్జిబిట్ చేసేటటువంటి దమ్ము ధైర్యం లేదు చాలామందికి. ఇప్పుడు అది జంజీ రూపంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యువకులు ప్రపంచ చరిత్రను మార్చిన గొప్ప వాళ్ళంతా కూడా యూత్గా ఉన్నప్పుడు మార్చినటువంటి వాళ్ళే. ఆ ఆవేశంలో బయటకు వచ్చి ఆలోచనలతో పనిచేయగలిగినటువంటి సెక్షన్స్ ఈ ప్రపంచ చరిత్రను మార్చినటువంటి సందర్భం ఉంది. బిర్సా ముండాకు ఉరేసిన రోజు ఎంత ఏజ్ అయింది? 24 సంవత్సరాలు. భగత్ సింగ్ ఉరేసిన రోజు ఆయన వయసు ఎంత మనకు తెలుసు కదా ఇవన్నీ. అందుకని ప్రపంచ చరిత్రను మార్చినటువంటి యూత్ అదే స్పిరిట్తో ఇవాళ మళ్ళీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆడ వ్యతిరేకత ఉంది. నేను అడిగిపోయిన తమిళనాడు 6 నెలల క్రితం పోయిన. ఫస్ట్ తమిళనాడు పోయినప్పుడు కూడా చెప్పిన, విజయ్ భయంకరమైన వ్యతిరేకత ఉంది ఏఐడిఎంకే రెండింటి మీద. కాంగ్రెస్ పార్టీ మైనర్ రోలే. ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా ఎన్నికలకు పోయి పనిచేసి ఉంటే వాళ్ళు ఏం చేస్తాయి? ఏఐడిఎంకే లోకల్ బాడీస్లో మనల్ని పోటీ చేయనియవు, లీడర్షిప్ లేకుండా చేస్తాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక నీకు అధికారంలో భాగస్వామ్యం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయ్ ఇప్పుడు మాకు అధికారంలో భాగస్వామ్యం ఇచ్చిండు. ప్రజలేమంటారు? మన ఓట్లతోని అలయన్స్తో గెలిచిన తర్వాత మనకు భాగస్వామ్యం కావాలి కదా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జనం ఏమన్నారు? నేను తిరిగి చూసినాడా, నామకల్ డిస్టిక్ పోయినా, ఈస్ట్ అండ్ వెస్ట్. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయరు? కామరాజ్ నాడర్ పనిచేసినటువంటి ప్రాంతం ఇది. కామరాజ్ నాడర్ ఇనాగ్రేట్ చేసినటువంటి పార్టీ ఆఫీసర్లకు పోయి కూర్చొని మాట్లాడొచ్చిన కార్యకర్తలతోని అబౌవ్ 70 వచ్చిర్రు. నేను పోయినా, ఎవరు 65-70 ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి ఆ రోజు జరిగినప్పుడు చెప్పారు, ఇప్పటికైనా చెప్పండి లోకల్లో ఖచ్చితంగా పార్టీ ఇండిపెండెంట్గా పనిచేయాలి. మీరు అసెంబ్లీ పార్లమెంట్లో అలయన్స్ పెట్టుకోండి, స్థానిక సంస్థల్లో ఎవరితో అలయన్స్ పెట్టుకోవద్దు.
ఇది కార్యకర్తల అభిప్రాయం. జనాలు ఏమంటారు అంటే కాంగ్రెస్కి వస్తే మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లలో పోకుంటుంటే బాగుంటుంది అనేది జనం అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని చెప్పినాం. నేను అప్పుడే చెప్పిన విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, విజయ్ పార్టీ పట్ల జనం మొగ్గు చూపుతున్నారు అనే విషయాన్ని కూడా రిపోర్ట్ చేసిన. అది ఇక్కడ భారతదేశ రాజకీయాలలో చర్చ కొత్త రకమైన చర్చ అయితే వస్తున్నది, మునుపు లేదు, ఇంత ఈ చర్చ లేదు. ఇది బహుశా బీజేపీ పైన ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు? రెండే రెండు నేను అనుకుంటున్నది, బీజేపీ మౌలిక సిద్ధాంతం మూల సిద్ధాంతం ప్రజలకు అర్థమైంది, ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ప్రజలకు అర్థమైంది. ఆ మూల సిద్ధాంతం తీసుకురావడం వల్ల ఇది ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం ఇచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కిల్ చేసేటటువంటి ఆలోచన ఉందనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది జంజీ ఉద్యమం వల్ల. అసలు మనం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని సెమినార్లు పెట్టినా, ఎన్ని వ్యాసాలు రాసినా అర్థమయ్యేది కాదు. ఈ సంక్షోభం, ఇవాళ వచ్చినటువంటి సంక్షోభం బీజేపీ సిద్ధాంతం మూలంగా సంపదను పెట్టుబడిదారులకు అప్పజెప్పి, భూములను పెట్టుబడిదారులకు అప్పజెప్పి, పరిశ్రమలను పెట్టుబడిదారులకు అప్పజెప్పి, విమానాశ్రయాలు లేకుంటే మొత్తం పెట్టుబడిదారులకు 1-2 పెట్టుబడిదారులకు అప్పజెప్పడం అనేటటువంటిది పనిగా పెట్టుకున్నది. మిగతా వర్గాలందరినీ ఆర్థిక భారం పెట్టి విపరీతమైన ట్యాక్సులు వేసి సామాన్యులను, మధ్యతరగతి వర్గాన్ని, ఎబో మిడిల్ క్లాస్ను కూడా కిల్ చేసి ఇదంతా తీసుకుపోయి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తుందనే విషయం అర్థమైంది. నోట్ల రద్దుతో చేసిన విధానం కావచ్చు, ఆ తర్వాత బ్యాంకుల్లో వచ్చిన మన డబ్బంతా పోగు చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి కార్పొరేట్ రంగానికి దాదాపు 16 లక్షల కోట్లు అప్పు మాఫీ చేసినటువంటి విధానం కావచ్చు. రైతులనేమో ట్యాక్సులు వేస్తున్నారు, పేదల మీద ట్యాక్సులు వేస్తున్నారు, మధ్యతరగతి మీద ట్యాక్సులు వేస్తున్నారు. ట్రాన్సాక్షన్ జరిగితే కూడా ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఇవ్వాలి వేయబోతున్నాం మేము. అప్పుడు చెప్తే మొత్తుకున్నారు అందరు, రాహుల్ గాంధీ చెప్పినా వద్దన్నారు. ఇప్పుడు చెప్పారు క్లారిటీ, ఇవాళ కాకుండా రేపు వస్తుంది వాళ్ళ విధానం. పేదోన్ని బలహీనపరచు, పేదోన్ని దోచుకో, పెద్దోనికి పెట్టేయి, ఇది చాలా విధానం. కిందోన్ని అణచేయి, పైని లేపు. అధికారము సంపద పై వర్గాల దగ్గరనే ఉండాలన్నది మన బేసిక్ సిద్ధాంతం. అధికారము సంపద, ఆత్మగౌరవం, అన్ని రకాల వనరుల కంట్రోల్, ఇది పెద్దోని దగ్గర ఉండాలి, పేదోని దగ్గర ఉండొద్దు. పేదోళ్ళలో కూడా కులాల వారిగా చూసినప్పుడు కింది కులాలను అంచేయి, పై కులాలను లేపు. ఈ విషయం ఇప్పటిదాకా అర్థం కాలే. ఇది అర్థం చేయించడం చాలా కష్టంగా ఉండేది. ఈ దేశంలో అర్థమైంది. రాజ్యాంగ వ్యవస్థలు, మీడియా, ప్రధానంగా మీడియా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్న తీరు, రాజ్యాంగ వ్యవస్థలు చిన్న కోర్టు నుంచి పైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా కంట్రోల్లో తీసుకున్న తీరు, ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రసీని కంట్రోల్ చేస్తున్నటువంటి తీరు, అదేవిధంగా విద్యా సంస్థల్ని కంట్రోల్ చేస్తున్నటువంటి తీరు, హాస్పిటల్స్ని కంట్రోల్ చేస్తున్నటువంటి తీరు, తర్వాత రాజకీయ వ్యవస్థను సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా కంట్రోల్ చేస్తున్నటువంటి తీరు. అరే ఆంధ్రప్రదేశ్ నాకైతే జాలేస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది అంటే 2 పార్టీలు వానికి సరెండర్ అయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీ సరెండర్ ఉన్నది, జగన్ పార్టీ సరెండర్ అయి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకు. పోనీ ప్రజల ప్రయోజనాలు ఏమైనా సాధిస్తారంటే వీళ్ళు చేసుకున్న పొక్కలు, పెద్ద పెద్ద పొక్కలు, అవినీతి పొక్కలు, అది అడ్డం పెట్టి వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు, వీళ్ళు సరెండర్ అయి ఉంటాడు. నేనంటున్నా తెలంగాణ మీద బీజేపీ ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తున్నా, ఎందుకు ఇవాళ కేసీఆర్ మాట్లాడలేకపోతున్నాడు? కారణం ఏంటి? వీళ్ళు చేసుకున్న తప్పులు, వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసుకున్నటువంటి అరాచకత్వం అంతా దగ్గర ఫైలు పెట్టుకుంటాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే నాయకత్వం చేసిన తప్పు, ఒక వ్యక్తి బలహీనత వ్యవస్థ బలహీనతగా మారకూడదు, ఒక నిర్మాణం బలహీనతగా మారకూడదు. కానీ మొత్తం వ్యవస్థ బలహీనత చేతగంతనంలోకి నెట్టేసిరాలు. ఒక రకమైనటువంటి పెద్ద సంక్షోభం. నిజంగా నేను భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో నడిచిన, ఆయన అడిగినప్పుడు చెప్పిన, మేము మాట్లాడుకుంటూ చాలాసార్లు నడిచినాం, సైలెన్స్ బ్రేక్ అవుతుంది, డెమోక్రటిక్ ఫోర్సెస్ అని పోలరైజ్ అవుతాయి, దీని నుంచి ఒక మాట్లాడే ధైర్యం వస్తుంది. అంతకుముందు మాట్లాడే ధైర్యం కూడా లేకపోయా, ఒక సెక్షన్ అంతా మాట్లాడే ధైర్యానికి వచ్చింది. కానీ జంజీ ఉద్యమము వీళ్ళ అరాచకత్వాన్ని బట్టబయలు చేసేసింది. భారత్ జోడో యాత్ర ఉద్యమకారులకు, మేధావులకు, జర్నలిస్టులకు ఒక సైలెన్స్ను బ్రేక్ చేసి ధైర్యాన్ని ఇస్తే, జంజీ ఉద్యమము పోరాటానికి మరో రూపం ఇచ్చి ఖచ్చితంగా మనం నిలబడితే, మనం కొట్లాడితే వీళ్ళని ఎదుర్కోగలం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను ఇవాళ భారత ప్రజలకు ఇచ్చింది, ఒక విశ్వాసాన్ని ఇచ్చింది. అది యూత్ మాత్రమే చేయగలిగింది అనేది నిరూపణ అయింది. కాబట్టి బీజేపీ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆప్షను రాజ్యాంగ స్ఫూర్తితో రావడమే, తన పాత విధానాలను వదిలేయడమే. నిజంగా బీజేపీలో మీరు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి దేశభక్తులు ఉంటే ఉన్నారు, దాంట్లో చాలా మంది దేశభక్తులు ఉన్నారు, ఈ దేశం కావాలని కోరుకుంటున్నారు. కానీ పైన వర్గం, దాంట్లో ఉన్న పైన వర్గం చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇలా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఈ వ్యవస్థను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అంటే నాకు అర్థం కాదు. మణిపూర్లో ఈ 2 తెగలను రెచ్చగొట్టి తెగలను చంపేస్తారా? కూకీలకు మైతేయులకు పంచాయతీ పెట్టించి
ఇంత దుర్మార్గం ప్రతి దగ్గర ఇదే. కింది వర్గాలను 2 వర్గాలను ఒకదానికొకటి పోటీ పెట్టు, అవి ఒకదొకటి చంపుకొని క్రియేట్ చేసుకునే వైపు చేసి నీ చేతులకు మత్తు ఉంటుంది. పై వర్గం పైన సేఫ్ జోన్లో ఉంటుంది. ఈ కింది వర్గం ఒకదాన్ని ఒకటి ఎంగేజ్ చేసుకుంటే వీళ్ళు దన్నుకొని ఉంటారు. ఇండే వీళ్ళని ఎంగేజ్ చేసి పెట్టిడా వాడిని ఇదాకా రాకుండా నెక్స్ట్ నీ కాంగ్రెస్ చేసి దోపిడీ చేసేటటువంటి వైపు రాకుండా. కాంగ్రెస్ ఇది రాజకీయ విధానం సిద్ధాంతం ఎత్తుగడ. మరి మరి ప్రజలు నిజంగానే బీజేపీ పట్ల మనం అంటే వాస్తవానికి మూడోసారి బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదు, మిత్రపక్షాల మద్దతు అవసరమైంది. ఈ తర్వాత ఎట్లా ఉంటుందో మూడోసారి వచ్చి చేస్తున్నటువంటి దోపిడీలో ప్రధాన బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు నా దృష్టిలో. ఎవరు? ఒకటి చంద్రబాబు నాయుడు, రెండోది నితీష్ కుమార్ను ఖతం చేసేసారు వాళ్ళు ఆల్రెడీ. నితీష్ కుమార్ రాజకీయం లేకుండా చేసేసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిలో చేస్తారు జాగ్రత్త పడకుంటే. కాంగ్రెస్ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? అంటే కాంగ్రెస్ నేను అంటున్న ప్రజల ఆలోచనని రిఫ్లెక్ట్ చేసే ఏ పార్టీ అన్నా ప్రజల మధ్యన ఉంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాన్ని భారతదేశంలో ప్రజలు కోరుకుంటున్నారు. దాన్నే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు.